హాయ్ అండి. ఈరోజు వీడియోలో మంచి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. అయితే బ్లౌజ్ కట్ చేసేటప్పుడే అర్థమైంది ఇందులో ఉన్న డిఫికల్టీ ఏంటో. సో, వెంటనే ఇంకా కెమెరా పెట్టేసి షూట్ చేశాను. ఇదొచ్చేసి ఆర్మ్ లూజ్ ఎక్కువుంటుంది. చెస్ట్ లూజ్ తక్కువుంటుంది. నడుము లూజ్ కూడా తక్కువే ఉంటుంది. చాలా ఇబ్బంది పడాలండి ఈ బ్లౌజ్ కట్ చేయడానికి. పైగా ఈ కస్టమర్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ అనమాట. బాగా అద్దినట్టొస్తేనే మన దగ్గరికొస్తారు. లేకపోతే రారు. సో, మనకి ఈ బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. డబ్బులు కూడా వేసుకున్న తర్వాత ఇస్తారండి. ఉంటాయి వాళ్ళ దగ్గర మనీ. ఓన్ హౌస్ వాళ్ళదంతా కూడా. అయినా సరే వేసుకున్న తర్వాత ఏమైనా కంప్లెయింట్‌లొస్తే కంప్లెయింట్ అంతా సాల్వ్ అయిపోయిన తర్వాతనే మనీ ఇస్తారు. కానీ ఈసారైతే నాకు ఒక కంప్లెయింట్ కూడా రాకుండానే మనీ ఇచ్చారు. సో, కాబట్టి వీళ్ళు ఎక్కువ బొటిక్స్‌లో కుట్టించుకుంటారనమాట. ఫస్ట్ టైమ్ నా దగ్గర కుట్టించుకుంది. సో, ఇప్పుడు నేను కటింగ్ చేసి మార్కింగ్ అంతా చేసిన తర్వాత అనిపిచ్చింది. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మన వాళ్ళకి చూపించాలి కంపల్సరీ అని. అందుకని చెప్పేసి మళ్ళీ కెమెరా పెట్టి షూట్ చేశాను. హ్యాండ్స్ మనం ఎలాగైతే కట్ చేస్తామో అదే మెథడ్ ఫాలో అవ్వాలి. హైటు, చంక డౌను. ఇదొచ్చేసి చంక డౌన్ చంక లూజ్ వచ్చేసి 8:30 ఉందండి. 8:30 దాకా ఉంది. చూపిస్తాను చూడండి. ఆర్మ్ లూజు. పైన షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇంతవరకు. నాకు 8:30 వచ్చింది. అయితే బ్లౌజ్ చూస్తే చిన్న సైజ్ బ్లౌజ్‌లా ఉంది. చూడడానికి చిన్నగా ఉంది. ఆర్మ్ లూజ్ మాత్రం ఎక్కువుంది. అప్పుడు నాకు డౌటొచ్చింది. డౌటొచ్చి చెస్ట్ లూజ్ అవన్నీ చూసుకుంటే అప్పుడు అర్థమైంది. వీళ్ళకి ఆర్మ్ లూజ్ మాత్రమే ఎక్కువ. మిగతాదంతా తక్కువే అని. కావాలంటే వేరే బ్లౌజ్ తోటి కంపేర్ చేసి చూపిస్తాను. ఆర్మ్ లూజ్ ప్రకారం చూసుకుంటే 38 సైజు. కానీ ఇదొచ్చేసి 34 సైజ్ అండి. కాబట్టి మనం ఇలాంటి వాటిలకి ఎలా కట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ ఎలా కట్ చేశానంటే ఆర్మ్ లూజ్ 8 ఇంచెస్ కాబట్టి 8:30 కాబట్టి ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకి 3:15 తీసుకుని నేను నార్మల్‌గా మీకు కటింగ్‌లో ఎలా చెప్తానో సేమ్ అదే విధంగా కట్ చేశాను. అయితే బ్లౌజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. పెద్దగా లేదు కదా! 38 సైజు బ్లౌజ్ అంటే ఎలా ఉంటదంటే ఇంకొకటి బ్లౌజ్ చూపిస్తాను చూడండి. మన దగ్గర రెగ్యులర్‌గా ఉన్న ఒక బ్లౌజ్ ఉంటుంది కదా! అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇగో ఈ బ్లౌజ్ చూస్తే మనకి పెద్ద సైజ్ బ్లౌజు. సేమ్ ఆర్మ్ లూజ్ అంతే వచ్చింది. 8.6, 8.7 వచ్చింది. అంతే రెండే గీతలెక్కువ. కానీ బ్లౌజ్ చూస్తే చూసారా ఎంత పెద్దగా ఉందో? దీన్ని బట్టి మనం చెప్పేయచ్చు. నాకు ఆ బ్లౌజ్ చూడగానే డౌటొచ్చింది. ఇంత పెద్దగా ఉంది. బ్లౌజ్ చూస్తే ఇంత చిన్నగా ఉందేంటని. అలా చూడడం వల్ల నాకైతే ఇందులో ఉన్న క్రిటికాలిటీ అర్థమైంది. ఇప్పుడు నేను బ్లౌజ్‌ని చూసి ఎలా కట్ చేశాను ఏంటని చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, మనకు ఇప్పుడొచ్చేసి చెస్ట్ లూజ్ తెలియాలి. ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్తే పెద్ద సైజ్ బ్లౌజ్ అయిపోతుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ కింద నుంచి చూసుకోవాలి. నెక్ కింద నుంచి ఎంతొచ్చిందో చూడండి. కింద కుట్టు దగ్గర నుంచి. ఓకేనా? నెక్ కింద నుంచి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు. నాకొచ్చేసి 16 ఇంచులు అంటే 32 సైజు బ్లౌజ్ అండి. చంక లూజ్ ప్రకారం చూస్తే 38 సైజు బ్లౌజు. చూసారా? అలా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తానో చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను 16 ఇంచులంటే దాంట్లో సగం నాలుగో భాగం 8 ఇంచులు కదా! 8 ఇంచులకి చెస్ట్ మార్కింగ్ అయితే వేసేసాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతీదీ క్లియర్‌గా చెప్తాను. హైట్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఎంత హైట్ ఉందో అంత తీసేసుకున్నాను. తర్వాత నెక్ వచ్చేసి 2 మీద 2 గీతలు తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి నెక్ బ్రాడ్‌గా ఉండడం ఇష్టం. 2 మీద 2 గీతలు తీసేసుకుని మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంతుందో అంత తీసేసుకున్నాను. అదేవిధంగా నెక్ డీపు. ఈ షోల్డర్ చూడండి. మనకి పైపింగ్ వేయమన్నారు వీళ్ళు. పైపింగ్ కావాల్సిన తీసేసి పైపింగ్ ఎంతుందో అంత తీసేసి మార్కింగ్ వేసుకున్నాను. ఫుల్‌గా నాకెంతొచ్చింది? 5:30 దాకా వచ్చింది. 5:15 కన్నా కొంచెం ఎక్కువొచ్చింది. చంకడం నేను 6:30 తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ, ఆర్మ్ లూజ్ ఎక్కువ కదా! 6:30 దాకా తీసుకున్నాను. 6:30 తీసుకుంటేనే వీళ్ళకి సెట్ అవుతదని. లేకపోతే సెట్ అవ్వదు. ఇక్కడొచ్చేసి చెస్ట్ వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా? 9:30 తీసుకోకూడదు. 8 ఇంచులే తీసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 6:30 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి నేను ఆర్మ్ రౌండ్‌తో మ్యాచ్ అయితే ఎంత ఖచ్చితంగా మ్యాచ్ అయిపోతుందో చూడండి. 8:30కి మ్యాచ్ అయింది. చూసారా? అలాగా మ్యాచ్ అయితేనే మనకి కరెక్ట్‌గా అద్దినట్టు వస్తుంది. ఎక్కడా కూడా పట్టేయటాలు అలా ఉండవు. అలా అని చెప్పేసి మీరు వేరే వాటిలో కూడా ఇలాగే తీసుకున్నారనుకోండి 6:30 చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ. వీళ్ళకి చెస్ట్ తక్కువ. చెస్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కాదండి. మిడిల్ చెస్ట్ కాదు. హయ్యర్ చెస్ట్. ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా క్రాస్‌గా లైన్ వేసుకున్నాను. యాక్చువల్‌గా ఈ బ్లౌజ్ కటింగు మీకు చూపించే ఉద్దేశ్యం లేదు ఫస్ట్‌లో. ఇదంతా మచ్చల కింద ఉంది చూసారా? మార్కింగ్ అంతా. అంటే వాళ్ళిచ్చిన లైనింగ్ అనమాట. దేవుడి దగ్గర పెట్టారంట. పసుపు, ఆయిలు అవన్నీ అంటుకున్నాయి. మీకు చూపిస్తే మీకు అంత క్లారిటీగా ఉండదనిపించింది. కానీ ఇలాంటి బ్లౌజ్ చూపించాలనిపించింది మళ్ళీని. వెంటనే వీడియో అనేది పోస్ట్ చేశాను. నడుము లూజ్ 28 ఉంది. దాంట్లో నాలుగో భాగం 7 ఇంచులు, 1 ఇంచ్ కలిపితే మనకి డాట్ కోసం 8 ఇంచులు. అంటే మనకి చెస్ట్ లూజు, నడుము లూజు కరెక్ట్‌గా ఉంది. 6:30 తీసుకోవాలి ఖచ్చితంగా.
సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్. హైట్ వచ్చేసి 15.5 కాబట్టి నేనైతే 4 ఇంచులు తీసుకుంటున్నాను. అర్థమైంది కదా. చెస్ట్ తక్కువ ఉంది. చెస్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కాదు, హయ్యర్ చెస్ట్, చంక కింద ఉన్న చెస్ట్ అనమాట. అది వేరు, మిడిల్ చెస్ట్ వేరు. సో ఇప్పుడు వీళ్ళకి స్క్వేర్ నెక్ కావాలన్నారు, అందుకని స్క్వేర్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. బాగా అర్థమైంది కదా. మీకోసమే మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేశానండి, షూట్ చేసి. మామూలుగా అయితే వద్దనుకున్నాను, కానీ ఇలాంటి క్రిటికల్ బ్లౌజులు వచ్చినప్పుడు చూపిస్తేనే మీరు సక్సెస్ఫుల్ టైలర్ అవుతారు. లేకపోతే అస్తమాను నడుము లూజు, ఆర్మ్ లూజు సమానంగా ఉన్న బ్లౌజులు చూపించారనుకోండి, ఏముంది నడుము లూజుకు 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. ఇప్పుడు అంతే కదా, నడుము లూజు 7 ఇంచులు వచ్చింది, దీనికి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేసింది. కానీ నేను ఇక్కడ చంక డౌన్ 6.5 తీసుకున్నాను. 6 తీసుకోలే. 6 తీసుకుంటే మళ్ళీ రారు మన దగ్గరికి, అసలే చాలా స్ట్రిక్ట్. ఓన్లీ బయట బొటిక్లోనే కుట్టించుకుంటారన్నమాట. అలాంటి వాళ్ళు మన వైపుకి వచ్చి ఎలాంటి ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టానండి. ఒక బ్లౌజ్ కుడితే దీనికి తగ్గట్టే మెజర్మెంట్ తోటే బ్లౌజ్ కుట్టాను. అయితే చంక కింద లూజ్ వచ్చిందని చెప్పింది. నాకు అర్థమైపోయింది అప్పుడు, వీళ్ళకి హయ్యర్ చెస్ట్ తక్కువ ఉంది, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందని. నెక్స్ట్ బ్లౌజు కుట్టాను, కరెక్ట్గా 6.5 ఇచ్చాను, బాగా కుదిరిందండి. మళ్ళీ ఇంకో బ్లౌజ్ తీసుకొచ్చాను, ఇంకా నెక్ బ్రాడ్గా కావాలి నాకు, ఇది సరిపోదని ఇప్పించి మళ్ళీ కుట్టించింది. అంటే మళ్ళీ మొత్తం ఇప్పించేసింది అనమాట నెక్ అంతా. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను. మళ్ళీ బ్రాడ్గా పెట్టి మళ్ళీ కట్ చేశాను. మళ్ళీ ఇది వచ్చేసి 3వ బ్లౌజు. ఈ బ్లౌజ్కి ఎలాంటి మార్పులు లేవన్నమాట, కరెక్ట్గా కుదిరిపోయిందంట. అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి కుట్టించుకుంటే ఎవరు కూడా అర్థం కారండి, 2-3 సార్లు కుట్టించుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చారనుకోండి, నెక్ బ్రాడ్గా పెడతాను, చెస్ట్ ఏమోని తక్కువ ఉంది, వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది. అర్థమైపోయింది కదా, అన్ని బ్లౌజులు బాగా కుదిరిపోతాయి. సో బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఫ్రంట్ పార్ట్ అలాగే మార్కింగ్ వేసుకోవాలి. సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 3 గీతలు పెట్టుకోండి రౌండ్ తిరిగే చోట. ప్రతిదీ నేను ఎలా చెప్తానో అలాగే. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. లైన్ వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్, ఇది క్రాస్ కటింగ్ అందుకనే క్రాస్గా వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ హైట్ చెస్ట్ పరంగా చూస్తే 38 ఇంచులు, నార్మల్ చెస్ట్ చూసుకుంటే 32 ఇంచులు. ఎటు వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్ ఉన్న బ్లౌజ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే నాకైతే పాతొక్క 13 వచ్చిందండి. అంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ అనమాట, మిడిల్ చెస్ట్ కూడా తక్కువ, లేదంటే షార్ప్గా ఉండటం ఇష్టపడతారు వీళ్ళు, బాగా నిలబడాలని ఇష్టపడతారు అనమాట. సో పాతొక్క 13 మార్కింగ్ వేయాలి, 12.5 మార్కింగ్ వేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నా పర్లేదు, ఎల్స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకున్నా పర్లేదు. అంతే, స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా. ఇక్కడ టాప్కి ఒక మార్కింగ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోండి. మనం ఉక్స్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. పైన షోల్డర్ కుట్టు స్ట్రైట్గా ఉండాలండి, ముందుకు రాకూడదు. ఇలా పెట్టేసుకుని పైనుంచి కింద వరకు చెక్ చేసుకోవాలి. వీరికి నెక్ డీప్ ఇష్టపడరు, 6 ఇంచులు ఎక్కువైపోయింది అంటారు, కొంచెం ఎక్కువ పెట్టినా కూడా. ఇక పైనుంచి కింద వరకు 6 ఇంచులు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదండి. ఎల్ షేప్ ఇచ్చేసి రౌండ్ తీసేసుకోండి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా స్టార్ నెక్ అండి. ఒక 1.5 ఇంచ్ పైకి తీసుకుని 1/2 ఇంచ్ విడ్త్ తీసుకుని అటువైపుకి, అంటే మనకి చంక వైపుకి ఇలాగ క్రాస్గా తీసుకున్నా అంటే నెక్ బాగా వస్తుంది. వీళ్ళకి నచ్చిందంటే అది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చినట్టే, వీళ్ళకి బ్లౌజ్ బాగా నచ్చిందంటే అప్పుడు నాకే అర్థమవుతుంది, ఓకే నేను బాగా కుట్టానని. అంతే, ఇలా మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కిందనే కన్సిడర్ చేసుకోవాలి, ఓకేనా. పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోకూడదు, ఎందుకంటే ఆర్మ్ లూజ్ మాత్రమే పెద్దగా ఉంది వీళ్ళకి, మిగతాదంతా చిన్నగా సైజులే అన్నిని. తర్వాత వచ్చేసి 2.5కి మార్కింగ్ వేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి, ఓకేనా. కింద నుంచి 2 ఉక్స్కి. ఇక్కడ హైటు డాట్కి మాత్రం విడ్త్ 1 ఇంచ్ ఉంది. చెస్ట్ ఎక్కువే ఉంది కానీ వీళ్ళకి ఏంటంటే షార్ప్ ఇష్టపడతారు. నెక్ వైపుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్
ఉక్సు పట్టి దగ్గర డాట్, పొడుగు వచ్చేసి 2 పెట్టుకోవాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ అక్కడ స్టార్ పెట్టాలన్నమాట. మీకు ఇంకా డార్క్గా ఉండుంటే బాగుండేది బ్లౌజ్ పీస్ అనేది, కానీ వీళ్ళు ఇదే ఇచ్చారు. చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా వేసేసేయండి. మార్కింగ్ వేసిన ప్రకారమే స్టిచ్చింగ్ వేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా అలాగే వేసుకోవాలండి. అయిపోయింది. చూడండి ఇలా నీట్గా కట్ చేసేయండి. ఒక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. అంతే. ఇప్పుడు షేప్ బెల్ట్ 1.5 ఇంచుతో కట్ చేసేయండి మొత్తం కూడానే. ఇలాగా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది అనేది. అప్పుడే వీళ్ళకి మళ్ళీ 4th డాట్ కావాలండి, అది చాలా ఇంపార్టెంట్. 4th డాట్ లేకపోతే వాళ్ళు ఇష్టపడరు. 3 కన్నా తక్కువ వచ్చింది, నేను 3 ఇంచులు తీసేసుకుంటాను, ఎందుకంటే 4th డాట్ వేయాలి కదా, అందుకని 4th డాట్ కోసం నేను 3 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. పొడుగు వచ్చేసి ఒక 11.5 తీసుకుంటున్నాను. ఉక్సు పట్టి వైపుకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని చూసుకుంటే మనకి ఉక్సు పట్టి దగ్గరున్న షేప్ హైట్ తెలిసిపోతుంది. 3.5. తర్వాత వచ్చేసి షేప్ దగ్గరున్న హైట్ 2 మీద 3 గీతలు అంటే 2.5. కట్ చేసేయండి. ఎలాగైతే మార్కింగ్ వేసామో సైడ్ జాయింట్ వైపు 3 ఇంచులు వచ్చింది కదా, అలాగా. అంతే. ఇంకొక లేయర్ ఉంటే తీసేసుకోండి, ఇంకో లేయర్ కూడా వేరే క్లాత్ వేయకుండా. ఇలాగా. చూడండి ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. పైపింగ్ కోసం వాళ్ళే ఇచ్చారు క్లాత్, జస్ట్ మనం కుట్టడానికే తీసుకోవాలి అమౌంట్ అనేది. చూడండి మనం చూసుకోవాలన్నమాట ఏదైనా డిజైన్ వచ్చిందా లేదా అని. అన్నీ ఒకలాగే ఉన్నాయి డిజైన్ ప్రింటింగ్ అనేది, సో మనం ఎటు వెళ్ళినా పర్లేదు. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి అతుకులు పడతాయండి, చిన్న సైజు బ్లౌజ్ అయినా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా, అందుకుని. తర్వాత ఫోల్డింగ్ వైపుకి ఫోల్డింగ్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్. తర్వాత క్రాస్కి వచ్చేసి క్రాస్ కటింగ్ కదా, సాగిపోతుంది, బాగా సాగిపోతుందండి. మరి వాళ్ళు పిండి ఏం చేశారో తెలియదు కానీ ఇలా ముట్టుకుంటే అలా సాగిపోతుంది బ్లౌజ్ అనేది, లైనింగ్ పీస్ అనేది. ఇప్పుడు కట్ చేసేద్దాం. కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది. అలాగా మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. మొత్తం క్రాస్కి అయితే క్రాస్ కటింగ్ అండి, స్ట్రైట్గా అయితే స్ట్రైట్ కటింగ్ వేసుకోవాలి మన ఒరిజినల్ క్లాత్ మీదైనా సరే. సో మనకి ఇది కొంచెం డార్క్ కలర్ బుటాస్ వచ్చినాయి కదా, దానికి సంబంధించిన పైపింగ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటామే. అర్థమైంది కదా మీకు? ఎప్పుడైనా సరే
బ్లౌజ్ ఒకసారి చూడాలి, కొత్తగా వస్తున్నారు మన దగ్గర కంటే. ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది, చూడడానికి బ్లౌజ్ చిన్నగా ఉంది. అప్పుడు నెక్ కింద నుంచి చెక్ చేశాను. అప్పుడు ఎలా వచ్చింది, నెక్ కింద నుంచి చెక్ చేస్తే నాకు చిన్న సైజు బ్లౌజ్ వచ్చింది. ఆర్మ్ లూజ్తో చెక్ చేస్తే పెద్ద సైజు బ్లౌజ్ వచ్చింది. అప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది నాకు, వాళ్ళ చంక కింద లూజ్ వచ్చిందన్నారు ఫస్ట్ టైం కుట్టినప్పుడు. సెకండ్ టైం నేను అడ్జస్ట్ చేశాను, అంతే. బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్.